నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. అధికారం అండగా అడ్డగోలుగా వేల కోట్లు సంపాదిస్తే ఎవరూ పట్టించుకోరా? తన సొంత మీడియా ఆసరాతో నిజాలకు పాతరేసి అసత్యాల్ని ప్రచారం చేస్తే నేరం నుంచి బయటపడిపోవచ్చా? తమ తండ్రి అక్రమ సంపాదనకే వారసులం, కానీ ఆయన చేసిన ఆర్థిక నేరాలతో తమకేమాత్రం సంబంధం లేదంటే చెల్లుతుందా? ఖచ్చితంగా చెల్లదు అని అటు తెలంగాణ హైకోర్టు, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విస్పష్టంగా తేల్చి చెప్పేశాయి. చట్టం చేతులు చాలా పెద్దవని, అక్రమ సంపాదనతో ఒక వెలుగు వెలిగి ఆనక ఏ కలుగులో దాక్కున్నా కూడా పిల్లక పట్టుకొని బయటకు లాగుతుందని రూఢి చేశాయి. రామోజీరావు మరణాన్ని అడ్డుపెట్టుకుని మార్గదర్శి కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్తో పాటు రామోజీ స్థానంలో హెచ్యుఎఫ్ అంటే హిందూ అవిభాజ్య కుటుంబం కర్తగా వ్యవహరిస్తోన్న ఆయన కుమారుడు చేసిన యత్నాల్ని తెలంగాణ హైకోర్టు అడ్డుకుంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 2,600 కోట్లను డిపాజిట్లుగా స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అసలు తనను విచారించడానికే వీలు లేదని అటు ఆర్బీఐ ముందు, ఇటు కోర్టుల్లో కూడా 18 సంవత్సరాలుగా దబాయిస్తూ వస్తోంది. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని చెప్పే ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s) కానీ అది శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసే ఆర్బీఐ చట్టం సెక్షన్ 58(b)(5)(a) తమకు అస్సలు వర్తించదని మార్గదర్శి ఫైనాన్షియర్స్ చాన్నాళ్లుగా వాదించింది. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విషయంలో పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా పనిచేశారు. అటు తెలంగాణ హైకోర్టులో, ఇటు సుప్రీంకోర్టులో కూడా మార్గదర్శిపై చేసింది ముమ్మాటికి చట్ట విరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించిందని రుజువు చేశారు. దీంతో తాము అక్రమంగా సేకరించినటువంటి డిపాజిట్ల సొమ్ము 2,600 కోట్లు తిరిగి లబ్ధిదారులకు చెల్లించేశామని, తమపై చర్య తీసుకోవడం చెల్లదని మార్గదర్శి సుప్రీంకోర్టులో కొత్త వాదనను వినిపించింది. అయితే ఎవరెవరికి ఎప్పుడు ఎంత మొత్తం చెల్లించాలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను దిగువ కోర్టు అయిన తెలంగాణ హైకోర్టు కొనసాగిస్తుందని కూడా స్పష్టం చేసింది. దీంతో మార్గదర్శి ప్లేట్ ఫిరాయించింది. తాము అక్రమాలకు పాల్పడలేదని, రామోజీరావు ఎటువంటి తప్పు చేయలేదని 18 ఏళ్లుగా అటు కోర్టుల్లో, ఇటు తన ఈనాడు పత్రిక ద్వారా అడ్డగోలు వాదనలు వినిపిస్తోన్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ సడన్గా ప్లేట్ ఫిరాయించింది. రామోజీరావు మరణించినందున ఈ కేసుని విచారించనక్కర్లేదని మరో కొత్త వాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రామోజీ చేసిన తప్పులకు ప్రస్తుత హెచ్యుఎఫ్ కర్త అయిన ఆయన కుమారుడు కిరణ్ను శిక్షించడం న్యాయం కాదంటూ పేర్కొంటూ ఇన్నేళ్లకు మొట్టమొదటిసారిగా రామోజీరావు తప్పు చేశారని పరోక్షంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ కోర్టు సాక్షిగా అంగీకరించింది. అయితే దీనిపై ఇటీవల అఫిడవిట్ దాఖలు చేసిన ఆర్బీఐ మార్గదర్శి వాదనలను పూర్తిగా రాంగ్ అని తేల్చింది. కర్త రామోజీరావు మరణించినంత మాత్రాన మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించడం నిష్ప్రయోజనం అంటూ కూడా మార్గదర్శి చేసిన వాదన అసంబద్ధమని పేర్కొంది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s), సెక్షన్ 58(b)(5)(a) సెక్షన్స్ ఈ కేసులో వర్తిస్తాయని కుండ బద్దలు కొట్టింది. అలాగే తాము మార్గదర్శి ఫైనాన్షియర్స్కు డిపాజిట్ల సేకరణకు ప్రత్యేక అనుమతిస్తూ సర్టిఫికేట్ జారీ చేశామని, ఆ సంస్థ ఇన్నాళ్లు చేసిన వాదన పూర్తిగా అవాస్తవమని, తాము మార్గదర్శికి అటువంటి సర్టిఫికేట్ ఏమీ ఇవ్వలేదని కూడా తన అఫిడవిట్లో ఆర్బీఐ వివరించింది. రామోజీ మరణంతో ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించవద్దన్న మార్గదర్శి అనుబంధ పిటిషన్ను నాంపల్లి కోర్టులో కర్తైన తనపై దాఖలైన ఫిర్యాదును కొట్టివేయాలని, కిరణ్ వేసిన క్వాష్ పిటిషన్ను సైతం డిస్మిస్ చేయాలని ఆర్బీఐ తన కౌంటర్లో తెలంగాణ హైకోర్టును కోరింది. ఈ కేసులో కర్త రామోజీరావు మరణించాక ఆయన కుమారుడు కిరణ్ కొత్తగా కర్త అయ్యారని, మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నందున ఆ తప్పులకు ప్రస్తుత కర్త బాధ్యత వహించాలి కదా అంటూ తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తమ తండ్రి అక్రమ సంపాదనకే తాము వారసులు కాదని, ఆయన చేసిన తప్పులకు తాము బాధ్యత వహించమని కూడా రామోజీ తనయుడు, అలాగే అతన్ని కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి వాదాన్ని అటు ఆర్బీఐ ఖండించగా, ఇటు హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణకు ఈ కేసును ఈ నెల 28వ తేదీకి జస్టిస్ పిఎస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె సుజనా ధర్మాసనం వాయిదా వేసింది. తనకున్న రాజకీయ పలుకుబడితో, మీడియా అండతో అడ్డగోలు వాదనలు వినిపిస్తూ ఈ కేసును సుదీర్ఘకాలంగా కొనసాగిస్తోన్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ తదుపరి విచారణలో తన వాదనలు ఎలా వినిపిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.